మిక్సీ జార్లో 1 కప్పు మందపాటి అటుకులు, 1 కప్పు బొంబాయి రవ్వ వేసి పౌడర్గా చేసుకొని ఒక బౌల్లోనికి వేసుకున్న తర్వాత అరకప్పు పెరుగు, అరకప్పు వాటరు, టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. పెరుగు కాస్త పుల్లగా ఉంటే బాగుంటుంది. వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. 15 నిమిషాల తర్వాత జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ షేప్ లోకి చేసి చేతి పైన కానీ పాలిథిన్ కవర్ పైన కానీ ఉంచి వడలాగా ఒత్తుకొని మధ్యలో హోల్ చేసి వేడి ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి. ఫ్లేమ్ను మీడియంకు అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అల్లం చట్నీ, పల్లీ చట్నీ కాంబినేషన్తో సూపర్గా ఉంటాయి. పప్పు నానబెట్టడం, రుబ్బడంతో పని లేకుండా ఇన్స్టెంట్గా ఈజీగా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.